ఇమాన్యుల్ నాకు తనుజని నామినేట్ చేయాలని ఉంది, కాకపోతే నా దగ్గర ఒకటే పాయింట్ ఉందని చెప్పినావు కదా. చెప్పి నామినేషన్స్ అయినాక నీకు తనుజకి వాష్రూమ్ లో ఏదైతే గొడవ ఉందో అది లైవ్ లో చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అక్కడ నువ్వు తనుజ గురించి ఎన్ని పాయింట్లు చెప్పినావు. నేను ప్రతి దగ్గర నేను స్టాండ్ తీసుకున్నాను, నీ వల్ల నేను సేఫ్ ప్లేయర్ అని అనిపించుకున్నాను అని చెప్పి నీ చెప్పిన నువ్వు ఇవే పాయింట్స్ పెట్టి నువ్వు నామినేట్ చేయొచ్చు కదా తనుజని. ఎందుకు చేయలేవు? అంటే సేఫ్ గేమా? అంటే నువ్వు ఒకరు నామినేట్ చేస్తే నేను వాళ్ళు రిటర్న్ నామినేట్ చేస్తారనా? కళ్యాణ్కి ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎట్లా మనకు తనుజ మీద నామినేట్ చేయాలని ఉంది, నువ్వే చేసుకో అని చెప్పి కళ్యాణ్ బ్యాక్ ఫుట్ ఫ్రంట్ ఫుట్ లో నువ్వు బ్యాక్ ఫుట్ లో ఉంటాం అనుకుంటున్నావు. కళ్యాణ్ తనుజని నామినేట్ చేస్తాను, సంజయ్ నామినేట్ చేసరికి నువ్వు నీ తనుజని నామినేట్ చేస్తావు కదా బయటకు వచ్చి. ఒకవేళ అతను తనుజని నామినేట్ చేసి ఉంటే అసలు నువ్వు తనుజని నామినేట్ చేసిన మ్యాటర్ కూడా బయటకు వచ్చేది కాదు కదా. అంటే అది కూడా సేఫ్ గేమే కదా. లేదంటే ఎన్ని రోజులు ఇట్లా నామినేషన్స్ లో రాకుండా ఉందాం అనుకుంటున్నావు. ఇదే నువ్వే ఒక సెకండ్ వీక్ థర్డ్ వీక్ లను శ్రీజ నామినేషన్స్ లోకి వస్తే రావాలమ్మా, నామినేషన్స్ లోకి వస్తే మనది ఏంటో తెలుస్తుంది అని చెప్పి నువ్వే ఎన్ని రోజులు ఇట్లా సేఫ్ గేమ్ ఆడి నామినేషన్స్ లో రాకుండా ఉంటావు. నువ్వు ఉంటావు నామినేషన్స్ లోకి వచ్చినా రాకుండా హౌస్ లో ఉంటావు. ఇలా రాకపోవడంతో నీకు ఓటింగ్ పర్సెంటేజ్